ఈరోజు కాలేజ్ పార్ట్ టైం ఉంది 8కి. అసలు లేచి వెళ్ళాలి అని ఇంట్రెస్టే లేదు బేసిక్గా. కానీ నేను ఇప్పుడు వచ్చి 2-3 టైమ్స్ స్కిప్ కొట్టా. సో ఇంకోసారి స్కిప్ కొడితే మొత్తానికి తీసేస్తుందేమో. అంటే నేను షిఫ్ట్ ఉండే, నా బదులు ఇంకొకరిని రీప్లేస్మెంట్కి వెళ్ళమన్నా. సో స్వాప్ చేసుకున్నాం షిఫ్ట్స్. ఇప్పుడే స్టార్ట్ అయ్యా. సో ఈరోజు అయితే మంచిగా షవర్ బాత్ చేసి ప్రశాంతంగా షిఫ్ట్లో ఏ పని లేకుండా అయిపోవాలనుకుంటున్నా. బేసిక్గా అంత వర్క్ ఏమి ఉండదు, కానీ అయినా మనకి ఒక్క దిక్కునే అంతసేపు కూర్చోవాలంటే చాలా చిరాకేస్తుంది. పైగా నాకు ఇప్పుడే చూసుకున్నా, నా షెడ్యూల్లో ఈరోజు మా బాస్ లీవ్ ఉంది. సో నాతో పాటు ఇంకొకళ్ళే ఉన్నారు పార్ట్ టైంలో. సో బేసిక్ ఇద్దరే వర్క్ చేసేది ఈరోజు ఫ్రంట్ డెస్క్. ఇందాక బయటకు వచ్చిన వెంటనే ఎవడో కానీ స్టాప్ సిగ్నల్ కూడా, వాడికి స్టాప్ లేదు, నాకు స్టాప్ ఉంది. సరే నేను ఆగా, వాడు ఇంతకు ఆగాడో వాడికి తెలీదు. సరే వాడు ఆగాడని నేను ముందుకు వస్తే ఆడొచ్చాడు మళ్ళీ. సరే ఈరోజు అసలు వెదర్ అయితే క్లౌడీగా ఉంది. సరేకే చిరాకు ఉంది వెళ్ళాలంటే. ఇంకా ఈ వెదర్ చూస్తే ఇంకా చిరాకు వస్తుంది. చూపిస్తా ఆగండి మీకు వెదర్ ఎలా ఉంది. సో బేసిక్గా మనకి పార్ట్ టైంకి వెళ్ళి మూడు మొత్తం అన్నీ సహకరించట్లేదు ఈరోజు. నాకు అర్థమైంది ఏంటంటే ఏమేమి బేసిక్గా కార్లో ఫ్యూల్ కూడా అయిపోతుంది, చూసుకోలేదు. మళ్ళీ గ్యాస్ ఫిల్ చేయాలి. సో నా కార్లో అయితే $60 వరకు గ్యాస్ అవుతుంది. సో హైబ్రిడ్ కాదు, నార్మల్ గ్యాస్ కాబట్టి పెట్రోల్ ఓన్లీ, ఫ్యూల్ కంబషన్ మీద వర్క్ అవుతుంది. మనకున్న కాస్త నాలెడ్జ్ తోటి కార్ ఒక వీడియో అయితే చేస్తా, ఒక వ్లాగ్, కార్ వ్లాగ్ లాగా. మేబీ లైక్ ఫుల్ డిస్క్రిప్షన్. సో ఈరోజు కార్ పార్కింగ్స్ కూడా పర్లేదు, కార్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నా. పర్లేదు ఈరోజు లైక్ ట్యూస్డే. మా కాలేజ్ మా ఇంటి నుంచి ఓన్లీ 1.5 miles, ఓన్లీ 15 minutes వాక్. ఇంకా ఇప్పటి నుంచి నేను కార్ ఇంట్లో పెట్టేసి వాక్ రావాలనుకుంటున్నా. దానికి నేను ఫ్యూల్ కొట్టేసి ఒక 2 days కూడా అవ్వాలి, అప్పుడే గ్యాస్ అయిపోయింది కార్లో. అలాగే మొన్నే సర్వీసింగ్ కూడా చేయించా దానికి. కాలేజ్ పోయి సమ్మర్లో క్లోజ్ ఉంది, మార్చతో సరిపడింది. బేసిక్గా ఎండ వే కూడా క్లోజ్ చేసి వర్క్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు ఇంకో వే నుంచి వెళ్ళాలి. సో బేసిక్గా ఈ వే నుంచి మా బ్లాక్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు క్లోజ్లో ఉంది కాబట్టి ఇంకో వే నుంచి వెళ్ళొచ్చు. బేసిక్గా 3 ways ఉంటాయి మా బ్లాక్ ఎంట్రన్స్. సో అందరూ అయితే క్లోజ్ చేశారు. సో ఇంకో గేట్ నుంచి వెళ్దాం. షిఫ్ట్ అయితే అయ్యింది. సో షిఫ్ట్ అయ్యి ఇంటికి వచ్చి ఇప్పుడే తిన్నా. సో ఇప్పుడు ఏంటంటే డీసీ వెళ్తున్నా. బేసిక్గా ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ ఉంది డీసీలో. సో అక్కడికి వెళ్ళి ఒకసారి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి మళ్ళీ నైట్ ఇంటికి రావాలి. సో ఆ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ నేను వెళ్ళేది జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ. సో లెట్స్ గో.
సో ఇప్పుడైతే యూనివర్సిటీకి వచ్చా. చాలా అంటే చాలా బాగుంది. జార్జ్ టౌన్ యూనివర్సిటీ ఫార్ బెటర్ దెన్ అవర్ యూనివర్సిటీ. ఇప్పుడే యూనివర్సిటీకి వచ్చా. వేరే లెవెల్లో ఉంది అసలు. చాలా నచ్చింది నాకు. చూపిస్తా అసలు మీకు బిల్డింగ్స్ ఎంత లైక్ మా యూనివర్సిటీ అసలు సరిపోదేమో యూనివర్సిటీ ముందు అంటే లుక్స్ ప్రకారంగా. అవర్ యూనివర్సిటీ ఆల్సో గుడ్ యూనివర్సిటీ బేస్డ్ ఆన్ రీసెర్చ్ ర్యాంకింగ్. though I just love this university. I don't know why. బేసిక్గా కాలేజ్ అయితే బాగుంది కానీ ఇక్కడ మనకి విజిటర్ పార్కింగ్ దొరకట్లేదు. చాలా కష్టంగా ఉంది విజిటర్ పార్కింగ్ దొరకడానికి. ఎక్కడెక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చి ఆఖరికి బేసిక్ ఇక్కడ కూడా పార్క్ చేయకూడదంట. ఇఫ్ ఆల్సో కొన పార్క్ ఇయర్ ది కొన టో ఆర్ టికెట్ వేస్తారంట. సో నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో చూపిస్తా ఆగండి యూనివర్సిటీ ఎంత బాగుందంటే. అసలు ఎంత బాగుందండి యూనివర్సిటీ. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే విజిటర్ పార్కింగ్ ఫైండ్ చేయాలి. ఎంత బాగుందంటే దిస్ యూనివర్సిటీ. నాకు అన్నింటికంటే మధ్యలో బిల్డింగ్ చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ బిల్డింగ్. సో మొత్తానికి అయితే విజిటర్ పార్కింగ్ దొరకలేదు. మనం పెయిడ్ పార్కింగ్లో పే చేయాల్సి వచ్చింది మొత్తానికి. కష్టాలన్నీ మనకే వస్తాయి. సో బేసిక్గా ఇంకో డిజాస్టర్ అని చెప్పాలి. కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయింది. నాకు ఇప్పుడే మెయిల్ వచ్చింది. సో రీషెడ్యూల్ చేస్తారంట. సరే యూనివర్సిటీలో చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఎంత మంచి వాలీబాల్ కోర్ట్ ఉందో. మెయిన్ చూపిస్తా. సో చూసారు ఎంత మంచి వాలీబాల్ కోర్ట్ ఉందో. యూనివర్సిటీ నుంచి చూడండి మంచి వ్యూ అయితే కనపడుతుంది. చూసారా నైస్. వాళ్ళు నాకైతే ఇప్పుడే ఇక్కడ నుంచి ఏదో లేక్ వ్యూలా కనపడింది యూనివర్సిటీలో. చూద్దాం. ఇది చూడండి. సరే నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే కాలేజ్ నుంచి.